సో మొత్తానికి కనుక చూసుకుంటే కేసీఆర్ ఒక్క ప్రెస్ మీటు మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లోనే హాట్ పుట్టిస్తున్నాయి. హీట్గా మారిపోయింది తెలంగాణ రాజకీయాలు. అంటే ఒక విధంగా చూసుకుంటే కేసీఆర్ మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్లో కేసీఆర్కి ధీటుగా మాట్లాడింది చూసుకుంటే కనుక ఒక విధంగా బీఆర్ఎస్ నేతలు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నట్లే కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేతలు మాత్రం వాళ్ళ యొక్క మనసులు మాత్రం బాగా హట్టు చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలను కానీ బీఆర్ఎస్ నేతలను కానీ. సో కొడంగల్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల ప్రవాహం మాత్రం హద్దులు దాటినట్లే కనిపిస్తుంది. కేసీఆర్పై అలాగే కేటీఆర్పై ఈ యొక్క విరుచుకుపడిన వైనం మాత్రం మరోసారి వీళ్ళు మాట్లాడకుండా ఉండాలి అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తుంటే అర్థమవుతుంది. కేసీఆర్ గారికి కొద్దిగా పద్ధతిగానే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు, కానీ కేటీఆర్ను మాత్రం ఫుట్బాల్ ఆడేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కేడర్కి అందరూ కూడా చాలా హర్ట్ అయ్యారు. ఇప్పటికీ కూడా చాలా కోపంతో ఉన్నారు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో. అంటే ఒక విధంగా సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అలా మాట్లాడకూడదు అనేది ఒక 4 రోజుల నుంచి బీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి. సో రేవంత్ రెడ్డి ఏదైతే కేటీఆర్ను ఉద్దేశించి ఈ యొక్క లాగుల్లో తొండలోని అర్థం చూసుకొని ఇలాంటి వ్యాఖ్యలు మాత్రం కొద్దిగా ఈ యొక్క తెలంగాణలో ఈ యొక్క బూతు రాజకీయాలకి ఒక విధంగా వేదిక అయినట్లు కనిపిస్తోంది. అంటే మీకు ప్లెజెంట్గా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా అనేది చూస్తూ ఉంటే ఎక్కడా కూడా వ్యాఖ్యలు పీస్ఫుల్గా లేవు. ఒక బూతు పురాణాల్లాగా ఉన్నాయి. మీరు మాట్లాడారంటే మేము మాట్లాడాం, మీరు ఆజ్యం పోసారంటే మేము దాన్ని కంటిన్యూ చేస్తున్నామని చెప్పి జరుగుతున్నాయి తెలంగాణలో రాజకీయాలు. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తానికి హరీష్ రావు కూడా దీనిపై కూడా స్పందించడం జరిగింది. కరెక్ట్ కాదు, మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోండి అని, సీఎం హోదాలో ఉండి ఇలా మాట్లాడకూడదని. ఈ నేపథ్యంలో మొత్తానికి కేటీఆర్ హరీష్ రావు స్పందించారు, కేటీఆర్ స్పందించలేదు అనుకుంటే ఈరోజు కేటీఆర్ స్పందించడం జరిగింది. ఏది ఒక కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టినందుకే రేవంత్ రెడ్డికి ముచ్చెమట్లు పట్టాయి. రేపు గనక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండాయి చచ్చిపోతాడేమో అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే, అంటే తప్పకుండా కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారు అనేది కేటీఆర్ వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. సో కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుంది, కృష్ణానది జలాల వివాదం కానీ ఈ యొక్క ఫ్యూచర్ సిటీ విషయం కానీ ఇవన్నీ అధికార పక్షం ఏదైతే నిర్ణయాలు తీసుకున్నాయో దానిపై మరి కేసీఆర్ ఎండగడతారా అసెంబ్లీలో అనేది కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు మా నాన్నని కేసీఆర్ని అనడం ఎంతవరకు కరెక్టు, తెలంగాణ తీసుకొచ్చిన మొగాడు అని చెప్పని మాట్లాడుతూ కూడా ఏదైనా తండ్రిని అంటే కొడుక్కి కోపం వస్తుంది, అందుకని నేను రియాక్ట్ అవుతున్నానని కూడా కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. మరోపక్కన రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే 2029లో మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పిన శపథం చేయడంతో కేటీఆర్ దానికి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. అసలు 2029లో నేను కొడంగల్లో మేము గెలవనివ్వము, అది మా బాధ్యత అని కూడా కేటీఆర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరో పక్కన రేవంత్ రెడ్డి భార్య గీతమ్మ గారిని ఉద్దేశించి కూడా మీ వాడు ఇష్టం వచ్చినట్టు అందరినీ కరిచేస్తున్నాడు, ఇంట్లో కట్టేయమ్మా అని కూడా గీతమ్మను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తాన్ని చూసుకుంటా ఉంటే శపథాలు, మరో పక్కన బూతు రాజకీయాలు, తిట్ల దండకాలు చూస్తూ ఉంటే ఒక అభివృద్ధి అనేది పక్కకి వెళ్ళిపోయింది. అభివృద్ధి గురించి ఎవరో డిస్కషన్ లేదు, ఏం లేదు. మొన్నే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టారు, దాని గురించి అసలు ఎక్కడా కూడా చర్చగానే రావట్లేదు. ఈ రాజకీయాల్లో మీరు తిట్టారంటే మేము తిట్టాలి, మేము తిట్టకపోతే మేము వెనకబడిపోతామని చెప్పని మా కార్యకర్తలు నాయకులు భావిస్తున్నారు. కాబట్టి అందుకని కూడా మేము కూడా ధీటుగానే స్పందిస్తామని చెప్పని కూడా ఒక విధంగా మీరు తిట్టారని మేము ఇలాగా ఈ విధంగా తెలంగాణ రాజకీయాలు కానీ చూసుకుంటే బూతు పురాణాలు, డైలాగ్ వార్స్తో మొత్తానికి తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. ఒకసారి దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి, ఒకసారి బైట్స్ చూద్దాం. ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందరకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోనివి నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా అయ్యేస్తాడు. గంత పనికిమాలినోడు, సొంత బిడ్డనే ఇంటల్లుడు పోని ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు. సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు, సొంత చెల్లెలకే పండుగ పూట బుక్కెడు బువ్వ పెట్టనోడు, వాడు కూడా ఒక మనిషా? ఈ లాగులో తొండలు ఇచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు, మీ నాయనని అడిగి ఇంటికి వచ్చి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. మా నాయన తిడితే కొడుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది, కానీ ఏం చేయాలి? ఎక్కతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు, అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు,
మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మునగాడు బరాబర్ చెప్పుకుంటా. మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటా, నాకు అర్థం కాదు. నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసుడు, వాళ్ళ సంకల్ నాకుడు, ఢిల్లీకి పేమెంట్ సీట్లు, పేమెంట్ కోటాలో పైసలు చంచుడు, గవి మాతో కావు. కొట్లాడతాం, మొగాలలా కొట్లాడతాం, మునగాలలాగానే బతుకుతాం, తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. నీలాగా బతుకం. కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరసుడే. గారు మీరు మళ్ళీ తొడలు కొడుతూ నిన్నటి మొన్నటి జరిగినటువంటి చర్చలో నేను భాగస్వామ్యం కాలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడాలి, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినాం గాని ఆయన మెరిట్ కోటాలో వచ్చిండు. అమెరికా నుంచి డైరెక్ట్ గా ఉద్యమానికి సంబంధం లేకుండా సిరిసిల్లకు వచ్చి ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయింది. నీది మేనేజ్మెంట్ కోట. వర్కింగ్ ప్రెసిడెంట్ ఐరన్ లెగ్ కన్స్ట్రక్టివ్ లైన్ లో ముందుకు రా, మీ నాయన అసెంబ్లీకి తీసుకురా, మీ నాయన అసెంబ్లీ వచ్చి ఓపిక లేకపోతే అపోజిషన్ పార్టీ లీడర్ స్టేటస్ తీసుకొని నువ్వేమైనా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడే ప్రయత్నం చేయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, నీళ్లు నిధులు నియామకాల కోసం మనం తెలంగాణ సాధించుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తా ఉంటే ఈ బూతులు వీటి కోసమా మనం సాధించింది అని చెప్పి తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్న పరిస్థితి ఏమంటారు? ఒక్కటి అంటే రాజు, మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంగా కొంత ఉద్యమకారులని మరింత ఉత్తేజం చేయడానికి, ప్రజల్ని మోటివేట్ చేయడానికి, ప్రజల్ని ఎంకరేజ్ చేయడానికి ఉద్యమం వైపుగా అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ రోజు అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇక్కడికి వచ్చిన కొంతమంది వ్యాపారవేత్తల్ని కానీ, రాజకీయ నాయకుల్ని కానీ, తెలంగాణకు అడ్డుపడుతున్న రాజకీయ నాయకుల్ని కానీ, ఇలా అనేక మందికి సంబంధించి కేసీఆర్ గారు కొంత చాలా ఘాటుగా మాట్లాడేవాళ్ళు. అది ఆ స్టైల్, కేసీఆర్ స్టైల్ అనేది ఒక రకంగా ఆ రోజు ఉద్యమానికి ఉపయోగపడింది. అది అలా కొనసాగుతోంది. కానీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, అధికారం కూడా కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న తర్వాత, ఇప్పుడు కూడా స్వయంగా అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. పూర్తిగా ఒక ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వమే అధికారంలో ఉన్న సందర్భంలో ప్రభుత్వానికి సంబంధించి సరే కేసీఆర్ గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు, తోలు తీస్తామన్నారు, బ్రోకర్ దందాలన్నారు, లేదా రకరకాలుగా మాట్లాడారు. 4th సిటీకి సంబంధించి కేసీఆర్ గారి స్టైల్ అయితే ఇంకా అక్కడ మారలేదు. ఉద్యమ సమయంలో అందరూ కూడా ఇమిటేట్ చేసేవాళ్ళు, అసలు అందరూ కూడా దాన్ని పదే పదే చాలా ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళు ఆ స్టైల్ గురించి అందరూ. కానీ మొత్తం అంటే బాగా జనాదరణ పొందిన స్టైల్ అది. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు అలా మాట్లాడడంతో జనరల్గా రేవంత్ రెడ్డి గారు అసలు ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు రాజకీయాల్లో అందున ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ముఖ్యంగా కేసీఆర్ కుటుంబం మీద కానీ, ప్రధానంగా కేసీఆర్ కుటుంబం మీదే రేవంత్ రెడ్డి విమర్శలు అనేవి చాలా అది కూడా చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వన్స్ కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అటు కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ ఇలా మొత్తం కూడా ఒక పరిధి దాటాయి. అయితే ఇక్కడ ఒక్క విషయం రాజు, ఒకటి అంటే ఇటు కేసీఆర్కి సంబంధించి కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడడానికి, లేదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మీద అటాక్ చేయడానికి అటు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఇలా ఎంతోమంది ఉన్నారు. కానీ ఇటువైపు చూస్తే ఎవరు ఎన్ని మాట్లాడినా, ముప్పేట దాడులు ఎదురైనా రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళే పదునుగా మాట్లాడుతున్నారు. కానీ ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి కాదు, ముందు మంత్రులు మాట్లాడాల్సి ఉండే. కానీ మంత్రుల విషయంలో అంత ఒక ప్రభావవంతంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా లేరు. సరిపోలేదన్న భావన నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత మళ్ళీ కేటీఆర్ గారు మాట్లాడడం, ఇది అంటే ఇది ఒక సీరియల్ లాగా కొనసాగుతూ పోతోంది. ముఖ్యంగా ప్రజల సమస్యలు కానీ, ప్రజలకు సంబంధించి అన్ని అంశాలు కూడా పక్కదారి పడుతున్నాయి. కేవలం ఈ డైలాగులు మాత్రమే తీవ్రంగా జనాల్లోకి వెళ్తున్నాయి. ఇదే కల్చర్ ఇలా కొనసాగడం ఒక ఆరోగ్యకరమైన అనే ఒక చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మళ్ళీ కూడా కేటీఆర్ మాట్లాడడము, ఒకళ్ళేమో ఈట అసలు అంటే 29లో అధికారంలోకి
రానివ్వమని చెప్పి 28లో తెలంగాణ ఎలక్షన్స్ ఉంటే అధికారంలోకి రానివ్వమని అంటే, మరొకళ్ళేమో అసలు కొడంగల్లో గెలవనివ్వమని అంటే, ఎప్పుడో 2.5 ఏళ్ల తర్వాత ఉన్న ఎలక్షన్స్కి సంబంధించి 3 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్స్కి సంబంధించి ఇప్పటి నుంచే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉన్నాయి, కానీ ప్రజల సమస్యలకు సంబంధించి చర్చకు రాలేదని ఒకటి. ఈ సాంప్రదాయము ఈ పద్ధతి ఇలానే కొనసాగితే ఇది అంత ఆరోగ్యకరం కాదేమో, ముఖ్యంగా అంటే రాజకీయాల్లో ఇది ఆరోగ్యకరమైన రాజకీయాలు కావేమో అని అన్న ఒక అభిప్రాయం కూడా వెలువడుతోంది రాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అజిత్ గారు.